అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు భరోసాపై లోపట చర్చ అనంతరం ఇప్పుడే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి బయటకు వచ్చింది. అసలు బట్టి విక్రమార్క సమక్షంలో రైతు భరోసా కమిటీ చైర్మన్ సమక్షంలో ఏం చర్చ జరిగింది, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఏ ప్రతిపాదన చేసిందో ఒకసారి మాట్లాడుకుందాం. మేడం ఏం చెప్పారు, ఏంటి మీ అభిప్రాయం ఏంటి, అసలు ఏమని చెప్పారు? మా అభిప్రాయం ఏంటంటే ప్రజల్లో ఏదైతే రైతులకు గతంలో మన కేసీఆర్ గారు రైతు బంధు పెట్టారు, ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధు అనేది లేదు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, రైతులు బాగుండాలి, వాళ్ళు బాగుండాలంటే వాళ్ళకు రైతు బంధు ఇవ్వాలనేది ఆ రోజు ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో లేకున్నా కూడా మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఇవ్వడం జరిగింది. రైతు బంధుని ఈరోజు రైతు భరోసా, ఈరోజు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసాని ఈరోజు ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఇప్పుడు అందరు కూడా రైతులతోని ప్రజల వాళ్ళ ఉన్నవంటి వాళ్ళకి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు రైతులకు. కాబట్టి రైతులందరూ కూడా ఏదైతే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అనేది చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఏదేమైనా కూడా మరి మేము చెప్పింది ఏమంటే గతంలో ఏ విధంగా రైతు బంధు ఇచ్చారో ఈ రోజు కూడా రైతు భరోసా ఆ విధంగానే. ప్రధానంగా ఒక విషయం చెప్పండి మేడం, ఏజెన్సీలో ఎక్కువగా కొండలు గుట్టలు ఉంటాయి, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఎట్లా దీని మీద ఏం మాట్లాడారు? మేమైతే గతంలో ఏ విధంగా ఇచ్చారో ఎంత భూమి ఉన్నా కూడా వాళ్ళకు రైతులకు ఇవ్వాలనేసి మేము చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు మా ప్రాంతంలో మా మెట్ట భూములు ఉన్నాయి, తర్వాత వర్షం వస్తే పంటలు పండాయి, ఎక్కువ వర్షం వస్తే పండాయి, తర్వాత తక్కువ వర్షం వస్తే అట్లా కూడా మాకు పంటలు పండాయి. కాబట్టి మా ప్రాంతంలో కావచ్చు ఏ ప్రాంతంలో కూడా ఉమ్మడి జిల్లాలో కూడా గతంలో ప్రభుత్వంలో ఏదైతే రైతులకు మన రైతు బంధు ఎకరానికి 10,000 ఇచ్చాము, ఇప్పుడు ఎకరానికి మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని అదే యథావిధిగా మీరు ఎవరికి కూడా కట్ చేయకుండా మీరు ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి, మరి రైతు బీమా కూడా ఇవ్వాలి, భరోసా కలిపి ఇవ్వాలి. మళ్ళీ ఎవరైతే మన కౌలు రైతు ఉన్నారో మరి కౌలు రైతులకు కూడా ఏ విధంగా వాళ్ళు ఇస్తారో మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆ కౌలు రైతుల వాళ్ళకి కూడా సలహాలు అడుగుతున్నారు. మరి ఏ విధంగా కౌలు రైతులకు మరి నిర్ణయాలు తీసుకుంటారనేది అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కౌలు రైతులకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దీంతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూములకు సంబంధించి డిఎస్సి ఏదైతే ఇప్పుడు డిఎస్సి జరుగుతుందో ఆ పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న మొన్న కూడా చూశారు, హైదరాబాద్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆడపిల్లలు కూడా చూడకుండా నిన్న మొన్న మరి పిల్లలు రోడ్ల మీద వచ్చేసి ధర్నాలు చేయడము, పోలీసులు వాళ్ళని పశువుల్లాగా వాళ్ళ లాక్కెళ్ళడము. కాబట్టి ఈరోజు మేము ఉప ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈరోజు మేము లెటర్ సహా మేము రాసిచ్చాము. డిఎస్సిని ఇంకో రెండు నెలలు మీరు ఆపండి, వాళ్ళే అడుగుతున్నారు కదా, ఆపండి అని చెప్పేసి ఈరోజు మెమోరాండం కూడా మన లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. డిఎస్సి కూడా పోస్ట్ పోన్ చేయాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఆసిఫాబాద్ జిల్లాలో అంటే ప్రధానంగా కొండ ప్రాంతం ఉంటుంది, కొద్దిగా వర్షానికి అనుగుణమైన భూములు వర్షం ఎక్కువ పడితే ఇబ్బందికరంగా ఉంటుంది, తక్కువ పడ్డా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతుకు రైతు భరోసా కల్పించే విధంగా చూడాలని నేను చెప్పానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి రైతు భరోసా కల్పించాలి. ముఖ్యంగా కౌలు రైతులకు కూడా ఏసారి ఏం న్యాయం చేస్తారో మేము వేచి చూస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతర వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.